హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో మేము పెట్టుకునే మాగాయి రెసిపీని అయితే చూపిస్తున్నాను. శాంపిల్గా ఒక 3 కాయలతో అయితే నేను మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. కానీ నిల్వ పచ్చడి ప్రాసెస్ అయితే మేము ఈ పద్ధతిలో చేసుకోమన్నమాట. కొంచెం మార్పులు అనేవి ఉంటాయి. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీలో చేసుకునే ఈ మాగాయి ప్రాసెస్ని చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 2 పెద్దగా ఉండే మామిడికాయలని, ఒక చిన్న మామిడికాయని తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మందంలో మనం ముక్కల కింద చేసుకోవాలన్నమాట. ముక్క మరీ పల్చగా ఉండకూడదు, అలాగని బాగా లావుగా కూడా ఉండకూడదు. ఒకవేళ పల్చగా తరుక్కున్నారనుకోండి, ఎక్కువసేపు ఎండబెట్టాల్సిన అవసరం లేదు. లావుగా తరుక్కుంటే ఎండ ఎక్కువగా లేదనుకోండి, ఎండడం కష్టంగా ఉంటుంది కాబట్టి సరిగ్గా మాగాయి అనేది ఉండదన్నమాట. అందుకోసం మనం కరెక్ట్గా ఈ మందంలో తరుక్కుంటే సరిపోతుంది. ఇవి ఎండేలోగా మనం దీంట్లోకి కావాల్సిన మిగతా వాటన్నింటినీ కూడా రెడీ చేసుకుందాం. పాన్లోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కొంచెం మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాల్ని వేసుకుని ఆవాలు చిటపటమని మెంతులు ఈ రంగులోకి మారేంత వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలి. అలా అయితేనే మనకి అన్నీ కూడా సమానంగా వేగుతాయి. అవి వేగిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకుని 1 కప్పు వరకు పల్లి నూనెని వేసుకుని, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలని వేసుకుని ఆవాలు చిటపటమన్నాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నూనె కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని పౌడర్ చేసుకుని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువని, కొద్దిగా పసుపుని వేసుకుని, అరకప్పు కారాన్ని, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పుని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎండబెట్టిన ముక్కల్ని ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ముక్కలు అనేవి బాగా డ్రైగా ఎండిపోలేదు, అలాగని తడి తడిగా కూడా లేవన్నమాట. కొంచెం తేమ అనేది ముక్కల్లో ఉంటుంది. ఆ మాత్రం తేమ ఉంటే సరిపోతుంది. నేను తీసుకున్న ముక్కలైతే మనం కారాన్ని, ఉప్పుని ఏ కప్పుతోటైతే కొలుచుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నాకు ముక్కలైతే వచ్చాయి. ఈ ముక్కలకి నేను అరకప్పు వరకు కారం, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పుని వేసుకున్నాను. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీరు తర్వాత టేస్ట్ చూసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న నూనె అనేది పూర్తిగా చల్లారిపోయాక మనం కొలుచుకున్న ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకుని చేత్తోటే బాగా ఇలా నొక్కుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం వెంటనే దీని టేస్ట్ అయితే చూసేయచ్చు. కాకపోతే ఉప్పు అనేది కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒకరోజు మనం వదిలేసి నెక్స్ట్ డే తిన్నాము అంటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. మేము పెట్టుకునే నిలవ పచ్చడికి ఈ పద్ధతికి తేడా ఏంటి అంటే, మేము నిలవ పచ్చడిలో ఆవాలు, మెంతుల్ని కలిపి పౌడర్ చేసుకుని వేసుకోము. ఓన్లీ మెంతుల్ని మాత్రమే పౌడర్ చేసుకుని వేసుకుంటాము. అలా అయితే మనకి ఎప్పుడైనా పచ్చానికి ఈ మాగాయి అనేది ఉపయోగపడుతుందన్నమాట. అంతే తేడా, మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు మాగాయిని నెక్స్ట్ డే చూపిస్తున్నాను. నూనె కొంచెం పైకి తేలి ఇలా మొత్తం అంతా కూడా బాగా ఊరి ఉంటుంది కదా, దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులే నిల్వ ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనం ఎక్కడ తడి అనేది లేకుండా కరెక్ట్గా నిలవ పచ్చడికి చేసుకున్నట్టే చేసుకున్నాం కాబట్టి పచ్చడి అస్సలు పాడవదు. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా తినేయచ్చు. ఫైనల్గా అందరూ కూడా పచ్చడి మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎప్పుడెప్పుడు దీన్ని తినాలా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. చక్కగా పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి వేడివేడి అన్నాన్ని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ పచ్చడిని ట్రై చేసేయండి.